కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లి గ్రామ శివార్లోని రైతులు సాగునీటి కోసం ఆందోళనకు దిగారు. సిపిఐ మండల కార్యదర్శి బోయిన తిరుపతి ఆధ్వర్యంలో ఉపకాల్వకు వద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ డైరీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ సంస్థ ఉపకాల్వను కబ్జా చేసి అక్రమ బ్రిడ్జి నిర్మించడం వల్ల తమ పొలాలకు సాగునీరు అందడం లేదని అన్నారు. దీంతో కాల్వ ద్వారా వచ్చే నీరు రాకపోవడంతో రైతులు తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం ప్రారంభ దశలో విభాగం 2 సర్కిల్ 1 ఈఈ రఫీక్కు ఫిర్యాదు చేసిన స్పందన లేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ గోడను పట్టించుకుని తమకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి ముత్త ఎల్లస్వామి, నాయకులు మేకల శ్రీనివాస్, ప్యాట రాజయ్య, పేట సురేష్, ఇప్పారపు ఎల్లయ్య, కె రమేష్, అరవింద్, రైతులు పెద్ది మల్లేశం, మర్కొండ బాలయ్య, గుంటి శ్రీనివాస్, పబ్బాల ఐలయ్య తిరుపతిలో పాల్గొన్నారు. మండలం పోలంపల్లి గ్రామ శివార్లో మిక్స్డ్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. దీనికి 7R కాల్వ నుండి 1R కాల్వ ఇట్లకెళ్ళి రైతులకు నీటిపారుదలకు ఇరిగేషన్ వాళ్ళు తీసిర్రు. దీన్ని ఎట్లాంటి పర్మిషన్లు ఉన్నాయా లేవా అని చెప్పకుండా, రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు రోడ్డు కొరకు ఒక పెద్ద బ్రిడ్జి నిర్మించుకున్నారు ఇరిగేషన్ కాలువ మీద. మరి ఆ కాలువ ద్వారా ఈ నిర్మాణం అయినాక ఈ నీళ్లు కింది రైతులకు వెళ్ళడం లేదు. ఇది రైతులకు నష్టంగా మారి ఇప్పుడు వాళ్ళ పొలాలు ఎండిపోయి రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. దీనిపైన బ్రిడ్జి నిర్మాణం జరిగేటప్పుడే ఆ సర్కిల్ 1 డివిజన్ 2 ఈ గారికి రఫీక్ గారికి నేను లెటర్ పెట్టడం జరిగింది. మరి ఇది అక్రమ నిర్మాణం జరుగుతుంది, మీరు చర్యలు తీసుకోవాలి, ఆపాలని పెడితే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కుర్చీకి అంకితం, ఎట్లాంటి ఎంక్వైరీ లేదు, ఏది లేదు. ఒకసారి ఏదో జేఈ గారిని పంపితే ఆమె కూడా ఏం పర్మిషన్ ఉన్నది ఇంతవరకు చెప్పలేదు. బ్రిడ్జి నిర్మాణం జరిగింది, ఫ్యాక్టరీ పనులు నడుస్తున్నాయి, రైతులు రోడ్ ఎక్కిరు, ఇంతవరకు ఇరిగేషన్ అధికారులు ఇక్కడికి ఒక్కరు కూడా రాలేదు. కావున తక్షణమే ఈ కట్టడమే తప్పు, దీన్ని ప్లానింగ్ లేకుండా నీళ్లు బయటికి వెళ్లకుండా వాళ్ళు ఇష్టానుసారంగా కట్టిరు. కాబట్టి తక్షణమే ఈ యొక్క అక్రమ కట్టడాన్ని, ఈ బ్రిడ్జిని మొత్తమే ఇక్కంచెలు తీసేసి ఈ ఇరిగేషన్ కాలువ యథావిధిగా ఇంతకుముందు నీళ్లు ఏ విధంగా వేనాయో అదే విధంగా పోయే విధంగా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.